హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో ఎంతమంది నన్ను మెచ్చుకున్నారో, నాకెంత హ్యాపీ వేసిందో. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అంటే మీ అందరికీ నేను చేసిన పూజ చాలా నచ్చింది. నాకు గూడా చాలా నచ్చింది. ఏదో సాటిస్ఫాక్షన్‌గా ఉండింది పూజ అంత మంచిగా చేసుకున్న తర్వాత. ఇంకా వ్లాగ్ పెట్టిన తర్వాత ఇంకా హ్యాపీ అయిపోయాను అసలు. మీ అందరి కామెంట్స్ చదివి చూసుకొని. సో, అలా ఫ్రైడే రోజు వరమహాలక్ష్మి పూజ చేసుకున్నాను. దెన్ ఇదొచ్చేసి సాటర్డే వ్లాగ్. సాటర్డే ఏమంటే నేను టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, తెల్లగడ్డలు, జీలకర్ర ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను యోగాకి వెళ్తా ఉంటాను. నా యోగా ఫ్రెండ్స్ ఉన్నారు కదా! సో, వాళ్ళేమంటే మన సౌత్ ఇండియన్ రెసిపీ టొమాటో చట్నీ ఉంటుంది కదా! అది ఎలా చేస్తారు ఒకసారి చెప్పు అనేసి అడిగారు సడన్‌గా. అడిగేసరికి చెప్పాను ఎలా చేయాలి అనేది కూడా. నెక్స్ట్ ఏమంటే నేను టొమాటో చట్నీ చేసి చాలా రోజులైపోయింది డ్యాడీ వాళ్ళు ఉన్నప్పుడు చేస్తూ ఉండేదాన్ని ఎక్కువగా. తర్వాత చేయనేలేదు కదా అన్నట్టుగా ఇంకా ఇంటి దగ్గర టొమాటోలు అని తెచ్చుకున్నాను కదా! ఆంటీ వాళ్ళు ఇచ్చి పంపించారు. సో, ఎలాగో చాలా ఉన్నాయి. ఇంకా చేద్దాము దండిగా చేసి వాళ్ళకి కూడా ఇచ్చి పంపిద్దాము. అంటే ప్రీతి అనేసి నియతి వాళ్ళిద్దరికి. సో, వాళ్ళిద్దరికి కూడా ఇచ్చి పంపిద్దాము అనిపించిందనమాట. అందుకనేసి ఇంకా ఇన్ని టొమాటోస్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ రెసిపీ ఎలాగో మీతో మళ్ళీ షేర్ చేసుకుందాము అనిపించింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అనమాట. మా మమ్మీ చేసే స్టైల్లో మీతో షేర్ చేస్తున్నాను. మా మమ్మీ ఇలానే చేస్తూ ఉంటుంది. సో, ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. అంటే నేను కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకున్నాను, క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. దాని తర్వాత తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. అది చల్లార్చుకునేసేయాలి. సేమ్ కడాయిలో ఏమంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని సేమ్ జీలకర్ర కొద్దిగా అట్లే ఉంటుంది కదా! ఇంకా దాంట్లో ఈ టొమాటోస్ అన్నీ వేసేసి కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఇంకా నేను తిరుపతి నుంచి తెచ్చుకున్న టొమాటోస్ ఏమంటే జ్యూసీగా ఉంటాయి. చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ తీసుకుంటాను చూసారా బెంగళూరులో, అవేమంటే ఇలా ఉండదు, గట్టిగానే ఉంటాయి. ఎంతసేపటికి మగ్గవు అసలు, టైం చాలా తీసుకుంటుంది. ఇవి తొందరగా మగ్గిపోతాయి. ఇంకా ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. అందుకే అంతవరకు పెట్టుకొని ఇలా అదంతా దగ్గర పడేంత వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత చల్లార్చుకోవాలన్నమాట ఇది కూడా. ఎందుకంటే మనం ఇంకా మిక్సీలో వేసుకోవాలి కదా అందుకనేసి. ఇంకా ఈ చట్నీ ఎంత బాగుంటుందో తెలుసా అసలు. ఇడ్లీలోకి, దోశలోకి, ఆ రెండు కంటే పొంగలిలోకి నంచుకొని తింటే ఎంత బాగుంటుందో. పొంగల్లో అయితే అసలు చాలా బాగుంటుంది. దాని తర్వాత వేడి అన్నము, నెయ్యి వేసుకొని దీనికి మంచిగా ఏమంటే ఆమ్లెట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇంకా కొందరు ఏమంటే ఇలా టొమాటో చట్నీ చేసుకున్న తర్వాత తిరగబాత కూడా చేసుకుంటారు మళ్ళీ. అంటే ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకుంటారు. బట్ నేను ఇక్కడ అట్లా ఏమి వేయను. ఎప్పుడు ఇట్లే చేసేసుకొని పెట్టుకుంటాను. మా డాడీకి కూడా చాలా ఫేవరెట్ అనమాట. ఇది చేసి పెట్టేస్తూ ఉంటుంది మా మమ్మీ. ఇంకా మా డాడీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటూ ఉంటారు. ఇంకా మా మమ్మీ, మా డాడీ అని చెప్తూ ఉన్నాను కదా, అప్పుడు మీరు అందరూ నన్ను అడుగుతారు ఇంతకీ ఆంటీకి ఎలా ఉంది ఆశ, లెగ్ బాగుందా, డాడీ వాళ్ళు బాగున్నారా అనేసి. సో, అందుకే ముందే చెప్పేస్తున్నాను. మా మమ్మీ, మా డాడీ చాలా బాగున్నారు. ఇంకా మమ్మీకి కూడా కాలు బాగుందంట. సో, వెళ్ళి చూడాలి అనిపిస్తూ ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. వెళ్ళి చూసేదానికి అసలు కుదరడమే లేదు. ఇంకా ఈ ఆకేమంటే అవిసాకు. ఇది కూడా ఆంటీ వాళ్ళు ఇచ్చి పంపించారు. అప్పుడు మోహన ఆంటీ ప్యాక్ చేశారు కదా, ఆ రోజు ఇచ్చి పంపించారు. నేను ఆ రోజు చూసుకోగానే అవిసాక్ ఇచ్చిందా మోహన అనేసి అనుకున్నా. అంటే మునగాకు అనుకున్నా ఫస్ట్ నేను, మళ్ళీ అవిసాకు. సో, అవిసాక్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అత్తయ్య చాలా బాగా చేస్తారు. సో, పండగలకి మెయిన్గా చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి, వినాయక చవితికి, దాని తర్వాత మా మామయ్య వర్ధంతి వస్తుంది చూసారా, ఆ రోజు అంటే మామయ్యకి ఇష్టం అనమాట. సో, అలా చేస్తుంటారు. ఇంకా అలా అప్పుడప్పుడు తింటాం కదా ఎప్పుడో ఒకసారి. సో, అలాంటప్పుడు చాలా బాగుంటుంది, నచ్చుతుంది. నేను అలానే చేసుకుందాం ఈసారి, ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అనమాట చేయడం నేను. సో, అది చూడగానే చేసుకుందాం అనుకున్నాను. వెజిటబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో సర్దుకుంటా ఉంటే ఆ ముందరికే పెట్టుకున్నాను. కానీ ఏమంటే వెరైటీవన్నీ లోపల నుండి తీసి మరీ వండుకుంటా ఉన్నానే కానీ ఇది ఆకు ఉందే అనేసి మర్చిపోయాను. ఇంకెందుకు ఆ రోజు సాటర్డే మార్నింగ్ ఇది, ఇంకేదైనా వంట చేద్దాం పొద్దున్నే ఏమంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేసాంలే అన్నట్టుగా రైస్ పెట్టేశాను ఫస్ట్ నేను. ఇంకా టొమాటో చట్నీ ఎలాగో నా ఫ్రెండ్స్కి ఇవ్వాలి కదా అన్నట్టుగా టొమాటో చట్నీ చేశాను కాబట్టి దానికి ఇది ఆకుకూర ఉంటే బాగుంటుంది కదా, తిరగబాటు చేసేసుకుందాము అనేసి అనిపించి తీశాను. అప్పుడు గుర్తుకొచ్చి చూస్తే ఇంకొక 1 డే ఉందంటే పాడైపోతుంది అది. ఇంకా నేను పడేయాల్సి వచ్చి ఉంటుంది వేస్ట్గా అసలు. ఇంకా అప్పటికి నాకు కొంచెం అంటే ఏమంటారు కొద్దిగా వాడిపోయాను కాదు, కొద్దిగా మెత్తగా అయిపోయాను నుంచి. ఇంకా బాగా వాష్ చేసేసుకుందాం అనేసి ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను. తర్వాత బాగా అయిపోయిందనమాట ఆకంతా. అమ్మయ్య అనిపించింది. ఏమంటే ఈ ఆకు నాకు బెంగళూరులో అస్సలు దొరకదు. నాకు బెంగళూరులో దొరికే ఆకులు అంటే సంతకి వెళ్ళినప్పుడు ఏదైనా పెద్ద మార్కెట్కి వెళ్తే దొరుకుతాయేమో తెలియదు. నేను అక్కడికి వెళ్ళడం చాలా రేర్. ఇంకా ఆన్లైన్లో అయితే నాకు ఏమంటారు ఇది పాలాకు, మెంతాకు, తోటకూర ఈ 3 ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇంకా మిగతా ఆకులు నాకు ఏవి దొరకవు అసలు మేము తినేటివి. ఇంకా ఈ అవిసాకు ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అది తుంచుకొని వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. ఇంకా మరీ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చలాగా రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ అవిసాకుతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా మనకి కాళ్ళ నొప్పులు అనేసి, ఇంకా స్కిన్ అలర్జీస్ ఉంటాయి, కోల్డ్, కాఫ్ ఒక్కటి కాదు. సో, దానివల్ల అవన్నీ తగ్గిపోతాయి అనమాట మంచిగా ఇవి తింటా ఉంటే.
ఇంకా ఇక్కడ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని గ్రౌండ్ నట్స్, తర్వాత వచ్చేసి పుట్నాల పప్పులు, ఎండుమిర్చి వేసేసుకొని ఇంకా దీన్ని కూడా పౌడర్ వేసి పెట్టుకొని, తర్వాత ఏమంటే తెల్లగడ్డలు లాస్ట్లో వేసుకొని మిక్సీ వేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏమంటే దీంట్లో అసలు మనం ఆయిలే యూజ్ చేయం అస్సలు. ఇంకా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఇంకా నా కడిగి పెట్టుకున్న ఆకు అదంతా, మామూలుగా ఆకు కొంచెం పొడుగా భలే కనిపిస్తాయి అవి అసలు. దాన్ని మళ్ళీ కట్ చేసుకుంటే చిన్నగా చాలా బాగుంటుంది. నాకు కట్ చేసే అవసరం కూడా లేదనమాట. అది కొంచెం కడిగి ఇలా పెట్టేసరికి ముద్దలాగా అయింది కదా, సో అందుకని అలానే వేసేసాను. ఇంకా దాంట్లో ఆ పచ్చిమిర్చి సాల్ట్ వేసి రుబ్బుకున్నానే అది కూడా దాంట్లో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా దాన్ని మూత పెట్టేసుకోవాలి కొంతసేపు. కాకపోతే ఈ ఆకు కొంచెము ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అంటే మునగాకులాగా తొందరగా అట్లా అయిపోద్దు, కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇది కరెక్ట్ ప్రొసీజర్లో చేసామే అనుకోండి, ఎంత ఎమ్మిగా ఉంటుందో అసలు మళ్ళీ చేసుకొని తినాలా అనిపిస్తుంది. మా అత్తయ్య అయితే సంగటి చేస్తారు, ఈ ఆకుకూర చేసుకుంటారు, తినేస్తారు, అన్నంలోకి కూడా తినేస్తారు. సో అంతే, అదొక్కటి ఉంటే చాలన్నమాట, అలా ఉంటుంది. ఇంకా దీంట్లో తర్వాత నేను రుబ్బి పెట్టుకున్నాను కదా శనక్కాయ పప్పులు అవన్నీ వేసి, సో ఆ పౌడర్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ కూడా వేసేసుకొని పెట్టుకోవాలి. అంతే, ఇంకేం లేదు, అయిపోయింది. చూసారా, మనం కొద్దిగా కూడా ఆయిల్ కూడా యూజ్ చేయలేదు దీంట్లో. సో రెడీ అయిపోయింది. ఇంకా సాటర్డే సండే కదా, అందుకే లేజీగా అయిపోతారనమాట. రోజు లేట్గా లేస్తారు. వెళ్ళి బ్రష్ చేసుకోనరా అంటే వెళ్ళట్లేదు. ముగ్గురు అదేమో ఏదో అంటారే కుప్పలాగా కూర్చొని ఉన్నారు. టెడ్డీకైనా టెడ్డీకి బ్రష్ చేసుకొచ్చి కూర్చునేసింది. అది చూడండి ఏం చేస్తా ఉందో హ్యాపీ, ఒక్కటి చేయదు అసలు. ఇంకా హ్యాపీకి అయితే బ్రష్ చేసుకోరా అని చెప్తూనే ఉండాలన్నమాట. ఇంకా మా సుదర్శన్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు వాడిని. ఇంకా ఆ రోజు ఏమంటే సుదర్శన్ టెడ్డీ హ్యాపీ లేట్గా లేసారు. ఇంకా నేను ఎలాగో తొందరగా లేసేసాను. సంగీత వస్తా ఉందన్నమాట మళ్ళీ, అందుకని ఇంకా తను తొందరగా వస్తుంది, లేసేసాను. దాని తర్వాత ఇంకా నేను యోగా నార్మల్గా అయితే నేను ఓన్లీ వీక్ డేస్ వెళ్తాను, వీకెండ్స్ వెళ్ళాను. ఆ రోజు ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అనేసి యోగాకి వెళ్ళాను అన్నమాట. ఆ రోజు కూడా సాటర్డే కూడా చెప్పాను కదా మీకు, ఈ మధ్య వీకెండ్ వచ్చిందంటే ఇంటి దగ్గరే ఉంటున్నాము, బయటికి వెళ్ళి చాలా రోజులు అయిపోతా ఉంది అన్నట్టుగా షేర్ చేశాను కదా. సో అలా ఇంకా ఈ వీకెండ్ కూడా ఎక్కడికి వెళ్ళాలి అనుకోలేదు, ఏ ప్లాన్ లేదు. ఇంకా నార్మల్గా సర్లే యోగాకి వెళ్ళేసి వస్తే కొంచెం ఫ్రెండ్స్తో బాగుంటుంది, ఇంకా వాళ్ళ కోసం టొమాటో చట్నీ కూడా ఇచ్చేసి వచ్చినట్టు ఉంటుంది అన్నట్టుగా వెళ్ళాను. దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను. ఇంకా సుదర్శన్ వాళ్ళకి చెప్పేసి వెళ్ళాను, అన్నము అవన్నీ చేసి పెట్టేశాను, మీరు తినేసేయండి బాబా అని చెప్పేసి వెళ్ళున్నాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత దీపం పెట్టేసుకుందామనేసి దీపం పెట్టేసుకుంటున్నాను. ఇంకా నిన్న నాకు వ్లాగ్లో పెట్టినప్పుడు హ్యాపీతో ఎందుకు దండం పెట్టించుకున్నాను అనేది క్లారిటీ వచ్చేసింది మీ కామెంట్స్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇంకా ఇక్కడ మీకు నేను కొన్ని జర్మన్ సిల్వర్వి దేవుడివి ఉంటాయి కదా, దీపాలు, ప్లేట్స్, దాని తర్వాత బౌల్స్ అవన్నీ చూపిస్తాను మీకు. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికని తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతానికనే కాదు, సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటాము. ఆంటీ వాళ్ళందరినీ పిలిపించుకొని అప్పుడు అవసరం వస్తాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను. అప్పుడు మీతో అందరితో షేర్ చేశాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా. సో మళ్ళీ ఒకసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను. సో ఇవన్నీ అనమాట. అవేమది అమరు కలెక్షన్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఎప్పుడు ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళ దగ్గరే తీసుకుంటా ఉంటాను నేను. చాలా బాగుంటుంది. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్ చేస్తుంటారు. ఇంకా హైదరాబాద్లో అయితే చాలా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా క్లిక్ అయింది వాళ్ళ బిజినెస్. ఇంకా చాలా జెన్యూన్గా ఉంటారనమాట. అఫోర్డబుల్ ప్రైస్ దొరికిపోతాయి మనకి. ఇంకా నేను 1 year నుండి అంటే అప్పుడప్పుడు యూజ్ చేశాను అంతే, ఎక్కువగా యూజ్ చేయలేదు. కానీ చాలా మంచిగా ఉన్నాయన్నమాట వాళ్ళ క్వాలిటీ కనుక అన్నీ. ఇంకా వాళ్ళ దగ్గర ఓన్లీ జర్మన్ సిల్వరే కాకుండా వాళ్ళ దగ్గర నేను జ్యువెలరీ అనేసి అవన్నీ కూడా తీసుకుంటా ఉండేదాన్ని ఇంతకుముందు. ఇంకా వాళ్ళు శారీస్ బిజినెస్ కూడా చేస్తారనుకుంటాను, కరెక్ట్గా అయితే నాకు తెలియదు. కానీ ఈ జ్యువెలరీ ఇంకా ఈ జర్మన్ సిల్వర్, సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర. ఇంకా మీకు ఒకవేళ కావాలి అంటే మాత్రం ట్రై చేయొచ్చు. అక్కడ వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ వ్లాగ్లో మీరు నేను సిల్వర్ది దీపము అవన్నీ వాష్ చేస్తా అంటే దాని లింక్ ఇవ్వాషా అనేసి అడిగారు. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. చాలా బాగా వెళ్తుంది దాంతో యూజ్ చేస్తుంటే. కానీ నేను ఇంకోటి కూడా ఆర్డర్ చేస్తున్నాను మీషోలో, ఒక రీల్ చూసి. సో అది ఇంకా ఏమంటారు, ఇది సేమ్ అనుకుంటాను కానీ అది ఇంకా బాగా వర్క్ అవుతుంది అనిపించింది. సో అది వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసి కావాలంటే మీకు దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రెజెంట్ అయితే నిన్నటి వ్లాగ్లో చూపించిన దాని లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి మీరు కావాలంటే. ఇంకా లాస్ట్ టైం నేనేమంటే వీళ్ళ దగ్గర ఇవి సిల్వర్ పూలు, గోల్డ్ కలర్లో పూలు అవి ఉంటాయి కదా, అవి తీసుకోవాలి అనేసి అనుకున్నాను. కానీ అది అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. సరే ఈసారైనా తీసుకుందాము అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ మర్చిపోయాను. అవి కూడా చాలా బాగుంటాయి కదా, లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ వేసి పూజ చేస్తూ ఉంటారు. ఆ పూలు వేసి ఏదో చదువుతూ ఉంటారు కదా, అవి జస్ట్ అలంకరిస్తే కూడా చాలా అందంగా ఉంటుంది. అది తీసుకుందాం అనుకున్నాను లాస్ట్ టైం, మర్చిపోయాను. ఈసారి తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంది కానీ మర్చిపోయాను మళ్ళీ నేను దాని గురించి. ఇప్పుడు మీతో ఇది షేర్ చేస్తూ ఉంటే గుర్తుకొస్తూ ఉన్నాయి.
సో అంతే సిల్వర్ ఐటమ్స్ గురించి. ఇంకా నాకు చాలా ఆకలేసేస్తా ఉంది. ఇంకా అన్నం తినేస్తాను. అన్నం పెట్టేసుకున్నాను. టొమాటో చట్నీ పెట్టుకున్నాను. నాకు ఎంత ఇష్టమో టొమాటో చట్నీ. ఇంకా అవిసాకు ఫ్రై పెట్టేసుకున్నాను. ఎంత బాగుండిందో తెలుసా వేడి వేడి అన్నము. ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నాకు ఈ మధ్య ఎందుకో నెయ్యి వేసుకుంటా ఉంటే పింపుల్స్ వస్తున్నాయా నాకేం తెలియట్లేదు. ఒకటి తగ్గుతూ ఉంటుంది, ఇంకోటి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు వచ్చిన గొడవ అనేసి వేసుకోకుండా తింటున్నాను. మళ్ళీ పెరుగన్నంతో తిన్నాను, ఇంకా బాగుండింది. ఇంకా ఆ రోజు అంతా ఇంకా వ్లాగే చేయలే. మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ చేస్తాను. నాకు ఎందుకో నిద్రపోయి లేసానమాట. నిద్రపోయి లేస్తే బజ్జీలు తినాలి అనిపించింది. సో ఇంక నేను మిరపకాయ బజ్జీలు తెప్పించుకొని ఉన్నాను. ఇంకా గబగబా పిండి కలుపుకొని పెట్టుకున్నాను. ఇంకా టెడ్డీకి కూడా బజ్జీలు అంటే ఇష్టము. తిందాం అంటా అనింది. ఇంకా కాఫీ తాగుదాం అనేసి పాలు పెట్టుకున్నాను. ఇది కోల్డ్ కాఫీ అనేది కొనుక్కున్నాను. కానీ ఈరోజు ఏమైనా నేను హాట్ కాఫీ చేసుకున్నాను దీంతో. ఇంతకుముందు నేను అంటే నాకు ఈ బజ్జీ మిరపకాయలు అంటే వాళ్ళు ఇష్టం రావట్లేదు. బజ్జీ మిరపకాయలు అంటే ఇవే వస్తున్నాయి అనమాట ఆన్లైన్లో. కొంచెం సన్నగా ఉంటాయి కదా, అవి బాగుంటాయి. ఇవి లావులాగా ఉండేసరికి అదేమంటారు, ఆ పిండి సరిగ్గా అంటుకోద్దు దానికి. అది కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదే బజ్జీ మిరపకాయలు ఈసారి కొంచెం మంచిగానే వేసేసుకుంటున్నాను. టేస్టీగా ఉంటా ఉంది. తినేసాను. దాని తర్వాత బట్టలన్నీ ఉంటే ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా సుదర్శన్ ఏమంటే నేనే అడిగా సుదర్శన్కి, బాబా టెడ్డీ బర్త్డే వస్తూ ఉంది కదా, మనం షాపింగ్కి వెళ్దాము అనేసి. సరే అనేసి అన్నాడు. సుదర్శన్ ఫ్రీగా ఉంటాడు కదా సాటర్డే సండే, ఇంకా ఆ రోజే చూసుకుంటూ ఉంటాం అనమాట అన్నీ. అందుకనేసి ఇంకా 1 వీక్లో వాడి బర్త్డే స్టార్ట్ అయిపోతుంది. అందుకనేసి ఇంకా షాపింగ్కి వెళ్దాం అంటే నార్మల్గా నేను ఎప్పుడు ఆన్లైన్లో షాప్ చేస్తూ ఉంటాను వాడికి. కానీ ఏమంటే ఒక ఏజ్ వచ్చిందా వాడికి ఆన్లైన్లో షాప్ చేస్తూ ఉంటే సెట్ అవ్వట్లేదు సరిగ్గా. కొద్దిగా లూజ్ రావడము సంథింగ్ అట్లా ఉంటా ఉంది. అంత నచ్చట్లేదు. మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టి అవన్నీ చేసేదానికి టైం అయిపోతుంది. అందుకనేసి ఇంకా ఈసారి ఏమంటే ఆఫ్లైన్ షాపింగ్ అనమాట. ఇంకా ఈ మధ్య నేను కొత్తగా మస్కారా కొనుక్కున్నాను. అది భలే ఉంది. అది ఏమంటే జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, అప్పుడు జస్ట్ అదే వచ్చేస్తుంది అనమాట. మనం మళ్ళీ దానికి మేకప్ రిమూవర్ యూస్ చేసి అవంతా అవసరం లేదు. మళ్ళీ లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ఈ కుంకుమ ఏమంటే మన బనశంకరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి తెచ్చుకున్నాను ఈ కుంకుమ. అప్పటి నుండి కుంకుమ పెట్టుకుంటే ఇక రెడీ అవుతాను కదా, అప్పుడు కుంకుమ పెట్టేసుకుంటా ఉన్నాను. ఆ రెడ్ బొట్టు చిన్నది పెట్టుకున్నాను. మామూలుగా నేను బ్లాక్ బొట్టు వేసుకుంటా ఉంటాను. రెడ్ బొట్టు ఉంటే అది వేసుకున్నాను. కానీ అది నాకు కనిపించదు నా ఫేస్కి. అందుకే మళ్ళీ కుంకుమ పెడితే కొంచెం బాగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ లిప్స్టిక్ ఏమంటే లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. జూడియోకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను చెప్పాను. అది పింక్ కలర్ ఒకటి, న్యూడ్ కలర్ ఒకటి, 2 తెచ్చుకున్నాను. 2 ఎంత బాగుంటుందో. కొంచెం మంచిగా రెడీ అయినప్పుడు బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఆ పింక్ కలర్ వేసుకొని వెళ్తాను. ఇంకా ఎప్పుడైనా టెడ్డీ వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి, సో ఏదైనా వీడియోస్లో మాట్లాడాలి అలాంటప్పుడు ఈ న్యూడ్ కలర్ వేసుకుంటాను. ఇంక ఇప్పుడు ఏమంటే ఎందుకు నాకు ఆ పింక్ కలర్ దానికంటే ఈ న్యూడ్ కలరే వేసుకోవాలి అనిపించింది. అందుకని ఇది వేసుకుంటున్నాను. ఇంకా హెయిర్ స్టైల్స్ గురించి వచ్చామే అనుకోండి. నేను నార్మల్గా హెయిర్ లీవ్ చేసేసుకుంటూ ఉంటాను. ఒక చిన్న ప్లక్కర్ ఇలా పెట్టుకునేసి వదిలేసుకుంటూ ఉంటాను. సో అలానే లేదా పోనీ వేసుకుంటూ ఉంటాను, హై పోనీ లాగా. కానీ ఇంకా ఈ మధ్య జడలు వేయాలంటే ఏం జడ వేసుకోవాలో ఏంటో ఏమీ తెలియడమే లేదు అసలు. మొన్న పూజకి జడ వేసుకోవాలంటే ఎంత టెన్షన్ పడ్డానో. సో దాని గురించి చెప్తున్నాను గుర్తుకొచ్చి. ఇంకా ఈ డాలర్ ఏమంటే మా డాడీ ఇచ్చాడు నాకు. ఇప్పుడు కాదు, నేను కాలేజ్లో ఉన్నప్పుడు బీటెక్ కాదు ఇంటర్లోనే అనుకుంటా. ఇంటర్లో ఉన్నప్పుడే నాకు ఈ డాలర్ తెచ్చారు మా డాడీ. మా డాడీ సౌదీలో ఉన్నారనమాట అప్పుడు. సో అప్పుడు అక్కడ నుండి తీసుకొచ్చారు. దీని మధ్యలో ఏమంటే చిన్న పర్ల్ ఉంటుంది. ఆ పర్ల్ చాలా రోజులు బాగుండింది, కానీ ఒకసారి ఊరిపోయి ఉండింది. అదే దీంట్లో పర్ల్ ఉండాలి లేదే అనేసి భలే టెన్షన్ పడ్డాను. మళ్ళీ ఆ బెడ్ పైనే ఉండింది, దొరికింది. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. దాన్ని వేసుకోవాలంటే టెన్షన్ అనమాట, ఎక్కడ పడిపోతుందో మళ్ళీ అన్నట్టుగా. ఇంక ఇలానే పెట్టుకొని ఉంటే ఎట్లా అన్నట్టుగా మొన్న కనిపించింది నాకు. సరే వేసుకుందాం కదా, ఇంకే మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాము అనిపించింది. అది వేసుకున్నాను. ఇంకా ఆ చైన్ ఏమంటే మా సుదర్శన్ కొనిచ్చున్నాడు ఒక వ్యాలంటైన్స్ డే రోజు ఎప్పుడో. సో దానికి ఇది మ్యాచ్ అయిందిలే అన్నట్టుగా దానికి వేసుకున్నాను. సో ఆ డాలర్ గురించి అదన్నమాట స్టోరీ. ఇంకా మీకు నేను ఒకటి తీసుకున్నాను, ఒక స్ప్రే. ఇది పర్ఫ్యూమే, కానీ హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే హెయిర్ పర్ఫ్యూమ్లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది నాకు చాలా నచ్చింది. దాని ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంది. దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో నాకేమంటే ఇది నచ్చి ఇది తీసుకున్నాను. ఇంకా మీకు కూడా అవసరం ఉంటుందేమో అని జస్ట్ అలా చూపిస్తూ ఉన్నాను. నార్మల్గా నాకు హెయిర్కి పర్ఫ్యూమ్ అప్లై చేయాలంటే నాకు చాలా భయం అనమాట. హెయిర్ గ్రే అయిపోతాయేమో, ఊడిపోతాయేమో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అనేసి. కానీ ఇదేమంటే హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు. నేను అమెజాన్లో హెయిర్ పర్ఫ్యూమ్ అనేసి సెర్చ్ చేస్తే అది దొరికింది. ఇంకా ఆక్వాలాజిక్, అది మంచి బ్రాండ్ కదా అన్నట్టుగా అది తీసుకున్నాను. చాలా బాగుంది. ఇంకా టెడ్డీ, హ్యాపీ, సుదర్శన్ ముగ్గురు రెడీ అయిపోయారు. ఇంకా నలుగురం కలిసి బయలుదేరుతున్నాం. ఇంకెక్కడికి వెళ్దాం అంటే నార్మల్గా బెంగళూరులో షాపింగ్ ఎప్పుడు ఎంతగా చెయ్యం కదా, వెళ్తే మాల్స్కే వెళ్తూ ఉంటాం. ఇంకా అక్కడ ఏదో ఒక దాంట్లో తీసుకుంటూ ఉంటాం. సో అలా ఈసారి కూడా ఫినిక్స్ మాల్కి వెళ్తున్నాము. ఇంకా సాటర్డే అంటే ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఆ రోజు ఈవినింగ్ అలా పెట్టేస్తారు. అదే కిందకు వచ్చినప్పుడే గుర్తుకొస్తూ ఉంటుంది. అది వెజిటేబుల్స్ ఉన్నాయి అంటే వెజిటేబుల్స్ ఇంట్లో అన్నీ ఉన్నాయి, తెచ్చుకున్నాం కదా ఊరి నుండి. ఇంకా ఫ్రూట్స్ ఉంటే తీసుకుందాము అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ ఏమంటే చాలా బాగుంటాయి, ఫామ్లో నుండి తెచ్చినవి.
డైరెక్ట్‌గా. కొన్ని ఏమంటే మంచిగా ఉంటాయన్నమాట. మనం నార్మల్‌గా ఆన్‌లైన్‌లో అలా కొనుక్కోదానికంటే. ఇంకా ఫినిక్స్ మాల్‌లో అనుకోండి చాలా బ్రాండ్స్ ఉంటాయి. నేనన్నానేమంటే వెస్ట్ సైడ్‌కెళ్దాము. వెస్ట్ సైడ్‌లో చాలా బావుంటాయి బాబా. అవి ఏమంటే ఎట్లా ఇప్పుడు బర్త్‌డే డ్రెస్ లాగా గ్రాండ్‌గా ఉండాలి అనేది కాదనమాట. అలా ఏమొద్దు, క్యాజువల్‌గా తీసేసుకో టెడ్డా, నువ్వు ఇప్పుడు గ్రాండ్‌గా అలా ఉండేటివి వద్దు అనేసి అన్నాను. పాపం టెడ్డీ ఏమీ అనదు. మేము ఏది కొనిస్తే అదే అన్నట్టుగానే ఉంటది. ఇంకా వీఆర్ మాల్, ఫినిక్స్ మాల్ ఈ సాటర్‌డే, సండే వచ్చామే అనుకోండి, ఎంత రష్ ఉంటుందో అంత రష్, అసలు బ్లాక్ అయిపోతుంది. అక్కడ ఒక 10-15 మినిట్స్ లేట్ అయిపోతదనమాట. ఆ బలూన్స్ చూసారా ఎంత బాగున్నాయో, అది మీతో షేర్ చేసుకోవాలనేసి దాన్ని తీద్దామంటే ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తూనే ఉన్నారు. అయినా తీసాను మీకు చూపిద్దాము అనేసి. ఇంకా ఫినిక్స్ మాల్ చాలా బావుంటుంది. వీకెండ్ వచ్చిందంటే అక్కడ మ్యూజిక్ జరుగుతా ఉంటుంది. అక్కడ డైరెక్ట్‌గా మనం వెళ్ళలేమనమాట. బుక్ చేసుకోవాలి. అక్కడే అక్కడంతా జరుగుతా ఉంటుంది. సో, సగం దీని వల్లే ట్రాఫిక్ అనమాట అక్కడంతా. చాలా ఫేమస్ సెలబ్రిటీస్, పాప్ షోస్ చేసేవాళ్ళు, పాప్ సాంగ్స్ పాడేవాళ్ళు. సో, చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటారు చూసారా? అలాంటి షోస్ చూడాలి అనుకుంటుంటారే వాళ్ళు, అది ఎంత ప్రైస్ అయినా కానియండి, మై షోలో అలా బుక్ చేసుకునేసి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇంకా మేము లోపలికి వచ్చేసాం. ఫస్ట్ వెళ్ళగానే షో ఆఫ్ కనిపించింది. ఇక్కడ షో ఆఫ్‌లో చాలా బాగుంటాయి. కాకపోతే గ్రాండ్‌గా ఉండేటివి ఉంటాయన్నమాట. గ్రాండ్‌వే వద్దనుకున్నాం కదా! అలా ఏది అనుకుంటామో మేము దానికి ఆపోజిట్‌గా వెళ్ళి చూస్తూ ఉంటాం అనమాట. సో, వెళ్ళి ఇవన్నీ చూసాము. ఏమంటే టెడ్డీకి మరీ పెద్ద సైజెస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఆల్టర్ చేసుకోవచ్చు. కానీ మరీ ఏమంటారు, చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. సో, అట్లా. కానీ కొన్ని చూసాము ఏదైనా నచ్చుతాయేమో అనేసి. దాని తర్వాత ఏమంటే సుదర్శన్ వాళ్ళు ఇంకా చూస్తూనే ఉన్నారు. సరే ఉండు బాబ్బా ఇప్పుడే అనేసి ఎదురుగానే హైపర్ మార్కెట్ ఉండింది. హైపర్ మార్కెట్ అనేది ఏదో సూపర్ మార్కెట్ ఉండింది. ఇంకా నేను హ్యాపీ ఇద్దరం వచ్చాము. ఇంక ఇక్కడ రాగానే ఏమంటే స్టీల్ డబ్బాలు ఇవన్నీ కనిపించాయి. ఇవి కనిపించగానే నాకు భలే నచ్చేసాయి అనమాట. నార్మల్‌గా నేను ఎవరికైనా ఇవ్వాలంటే నా దగ్గర స్టీల్ డబ్బాలు అలాంటివి ఏమీ లేవు. నార్మల్ డబ్బాలు ఉన్నాయి, ప్లాస్టిక్ ఉంటాయి. వాటిలో ఇవ్వాలంటే ప్రతి ఒక్కసారి ఏదైనా చేసేటప్పుడు వాటిలో ఇవ్వాలంటే ఏదోగా అనిపిస్తూ ఉంటుంది. స్టీల్ డబ్బాలో ఇస్తే బాగుండు. ఎందుకంటే వాసవి, అనిత ఎవరైనా వాళ్ళు మనకు పంపిస్తున్నప్పుడు వాళ్ళందరూ స్టీల్ డబ్బాలోనే మంచి పంపిస్తారు. మా సుదర్శన్ అడిగాను అనుకోండి, ఉండేటివే వద్దనేసి ఇచ్చి పంపించేస్తా ఉన్నాడు. ఇంకెక్కడ కొనిస్తారులే అనుకున్నా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కనిపించగానే ఇంకొకటి ఏమంటే దానిలో బై 1 గెట్ 1 ఉందనమాట. ఇంకా హ్యాపీ వేసింది. అందుకని సుదర్శన్ని అడిగాను. సరే తీసుకో అన్నాడు. అమ్మయ్య సుదర్శన్ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు అనేసి నాకు కొన్ని తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు నేను ఏం తీసుకున్నాను. ఇంకా ప్యాంటలూన్స్కి వచ్చాము. ఇక్కడ టెడ్డీకి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇంకా తీసుకొని షాపింగ్ అయిపోయింది. బిల్ చేసుకుంటున్నప్పుడు హ్యాపీకి ఆ వాటర్ బాటిల్ కనిపించింది. అది కావాలంట. అది 1000 రూపీస్. ఒరే ఎందుకురా ఇది అంటే వినలేదు అసలు. ఇంకా సుదర్శన్ ఉండేసి కొని దానిలో బుజ్జు ఏముంది అనేసి పాపం అది కొనిచ్చాడు. ఇంకా అంతే, షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆ సూపర్ మార్కెట్లో నేను కొనుక్కుంది ఇదే అన్నమాట. ఒక ట్రే లాంటిది కొనుక్కున్నాను. ఇలాంటిదే ఇంకోటి ఉంది, అది డీమార్ట్లో తిరుపతిలో తీసుకున్నాను. మళ్ళీ అది చాలా రోజుల నుండి ఉంది కదా అన్నట్టుగా ఇది తీసుకున్నాను. 2 టీ కప్స్ కరెక్ట్గా సరిపోతాయి అనమాట. సో అది పెట్టి చూసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ స్టీల్ డబ్బాలు ఇవి కొనుక్కున్నాను. 3 కొనిచ్చాడు. అసలు ఇంకా పెద్ద భలే ఉన్నాయి. ఇంకా చాలా బై 1 గెట్ 1 కదా, ఏది తీసుకున్నా ఇప్పుడు ఆ పెద్ద డబ్బా తీసుకుంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది అనమాట. సో అలా తీసుకోవచ్చు. లేకపోతే మనం సేమ్ డబ్బాలు తీసుకోకపోయినా దాంట్లో హాఫ్ రేట్ ఇస్తారు మనకి. సో అట్లా ఎంత క్వాలిటీగా ఉన్నాయో, ఎంత బాగున్నాయి. ఇవి చూడగానే నాకు ఏమైనా చేసి ఎప్పుడప్పుడు ఏమైనా పంపించామా అన్నట్టుగా అనిపిస్తూ ఉండింది. చాలా బాగున్నాయి అసలు. నేను ఈ స్టీల్ డబ్బాలు మెయిన్గా ఎక్కడంటే వాసవి పంపిస్తూ ఉంటుంది. పెద్ద డబ్బాలు. నా బర్త్డే వ్లాగ్లో చూసారా, కేక్ పంపించింది. ఎంత పెద్ద డబ్బాలో పంపించిందో స్టీల్ డబ్బా. ఇంత పెద్ద స్టీల్ డబ్బా కూడా ఉంటుందా అనేసి నేను ఆ రోజే చూశాను. అది చూసి చాలా నచ్చాయి నాకు. పాపం ఎప్పుడు ఏం పంపించినా కానీ స్టీల్ డబ్బాల్లో ఇట్లాంటి వాటిల్లో పంపిస్తుంది. తన దగ్గర చూసే నేర్చుకున్నాను. ఇలాంటిది నేను కూడా తీసుకోవాలి అనిపించింది నాకు కూడా. కానీ అవి ఎక్కడ దొరుకుతాయి, ఇంకా దానికోసం అదే పనిగా వెళ్ళి షాప్ చేయాలి అలా అనుకోలేదన్నమాట. కానీ ఇట్లా అనుకోకుండా దొరికాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ డబ్బాలతో పాటు స్మాల్ కప్స్ కొనుక్కోవాలి అనుకున్నాం. చాలా రోజుల నుండి ఉన్నాయి నా దగ్గర కొన్ని కప్స్. ఒక 4-6 ఉంటాయేమో, అంతే. దానికంటే మించి చిన్నవి ఇలాంటివి లేవన్నమాట. ఎప్పుడూ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఇంకా అవి మళ్ళీ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ తిడతాడు కదా సుదర్శన్. తిడతాడంటే వద్దు బుజ్జు అంటాడు. అందుకనేసి ఇంకా లిమిట్గా తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తానే ఉంటాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు అంతా ఒక్కొక్కటి 2 అలా తెచ్చుకోవచ్చులే ఇలాంటివి అన్నట్టుగా ప్రెజెంట్ అయితే ఇవి తెచ్చుకున్నాను. ఇవి నచ్చాయి నాకు. ఇంకా వీటి మీద ప్లేట్స్ కూడా ఉంటే బాగుంటుందని చిన్న ప్లేట్స్ అవి ఏమంటే నా దగ్గర
3 ప్లేట్స్ ఉన్నాయి, చిన్న స్టీల్ ప్లేట్స్. ఎప్పుడు ఇంకో దాని మీద పెట్టాలంటే అయిపోయి ఉంటాయి. అరే ఇంకసారి కొనుక్కోవాలి, నేను కనీసం అమెజాన్లోనే ట్రై చేయాలి, చూడాలి అనేసి అనుకుంటాను, కానీ మర్చిపోతూ ఉంటాను. ఇంకా అలా ఇంకా ఆ రోజు గుర్తుగా అవి కూడా తెచ్చుకున్నాను. బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి అసలు. యాక్చువల్గా ఆ రోజు అసలు టెడ్డీ బర్త్డే షాపింగే కాకుండా నేను సుదర్శన్ ఇంకోటి కూడా అడిగాను. ఏమంటే మన ఇంటికి సంగీత వస్తుంది కదా, నా హెల్పర్. సో వాళ్ళకి బాబు పుట్టాడు అని చెప్పాను కదా, ఆ బాబుకి అన్నప్రాసన చేస్తారంట మండే రోజు. సో అందుకనేసి ఇంకా కృష్ణాష్టమి రోజు మండే అది అక్కడ అన్నీ అమ్ముతా అంటే అవి కూడా చూపించాను. ఇంకా నేను అన్న సుదర్శన్ని, బాబా ఒక కప్ ఇలా ఒక బౌల్ ఒకటి స్పూన్ ఒకటి ఇద్దాము, బాగుంటుంది కదా గిఫ్ట్ లాగా అనేసి అంటే, సరే బుజ్జు వెళ్దాంలే, సాటర్డే వెళ్దాంలే అని ఉన్నాడు. ఇంతకుముందు ఇప్పుడు అడిగితే నేను ఇంకా అలా ఆ రోజు అడిగితే తీసుకెళ్ళాడు సుదర్శన్. ఇంటి దగ్గర చిన్న సందురాలో ఒక సిల్వర్ షాప్ ఉంది, అంటే గోల్డ్ షాపే ఇది. సో ఇది ఇక్కడికి వచ్చి తీసుకుందాము, ఇక్కడ దొరికిపోతాయి ఇలాంటివన్నీ అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇది తీసుకున్నాను. నాకు ఇవి చాలా ఇష్టం తెలుసా. నాకు టెడ్డీ పుట్టినప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ హ్యాపీ పుట్టినప్పుడు ఇలాంటివి తీసుకొని కొనుక్కొని తినిపించాలి అనుకున్నాను. ఎక్కడో చూసుంటాను. సో అలా అప్పటి నుండి అలా తీసుకోవాలి అనిపిస్తూ ఉంది, కానీ తీసుకోలేదు. అదంతా అప్పుడంతా లేదులేండి, అందుకని అట్లా అనుకోలేదు. అడగను కూడా అడగలేదు సుదర్శన్ నేను. కానీ ఇప్పుడు ఏమంటే సరే మనం ఎట్లా చేసుకోలేకపోయాం కదా, ఎవరికైనా గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు కదా. ఇంకా అలా వచ్చింది కదా, ఇంకా తను అన్నప్రాసన అనేసి చెప్పింది వచ్చి, అదే పనికి మండే రానక్క నేను అనేసి చెప్పుండింది. సో అందుకనేసి తీసుకున్నాను, తనకిద్దాము గిఫ్ట్గా అన్నట్టుగా. దెన్ ఇది వచ్చేసి సండే రోజు ఫ్రిడ్జ్ తీసుకొని హ్యాపీగా కూర్చునేసా కిందగా. ఎందుకు అంటే వెజిటేబుల్స్ అన్నీ తీస్తున్నాను, అంటే టొమాటోస్ అని, గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర అన్నీ. ఎందుకు అంటే ఆ రోజు ఇంకా సుదర్శన్ అబ్బుని రమ్మన్నాడు, రా అబ్బు ఇంటికి రా అబ్బు తినేసి వెళ్దు అనేసి. అంటే ఏదైనా స్పెషల్స్ చేసుకుంటాం కదా, అబ్బోడు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటాము. ఇంకా అందుకనేసి ఇంకా ఆ రోజు ఎలాగో బిర్యానీ చేద్దాము అనేసి అనుకున్నాం, పులావ్ లాగా. సో అందుకనేసి ఇంకా అబ్బోడు వచ్చేటట్లో బిర్యానీ చేసుకుందాము అనిపించింది. ఇంకోటి ఏమంటే మా సుదర్శన్ ఇంకా అన్నాను, బాబా నేను చేస్తాను పులావ్, చాలా బాగా చేస్తాను బాబా, నువ్వు లేనప్పుడు చేస్తుంటాను కదా, టెడ్డీ హ్యాపీకి పని నచ్చుతుంది అంటే, వద్దులే బుజ్జుండు నేను చేసేస్తాను, నువ్వు టేస్ట్ చేయలేవు, మళ్ళీ మమ్మల్ని టేస్ట్ చేయమంటావు, అదంతా ఎందుకు, నేను చేసేస్తాను అనేసి అన్నాడు. అంటే నేను నాన్ వెజ్ తినడం లేదు కదా, అందుకనేసి సర్లే అది కూడా మంచిదే, నాన్ వెజ్ తినకుండా ఎందుకులే మళ్ళీ పాపం అబ్బోడు వచ్చి ఉన్నాడు, అది ఫ్లాప్ అయింది అనుకోండి మళ్ళీ బాగుండదు అనేసి ఇంకా సుదర్శనే చేస్తాను, నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇంకా సుదర్శన్ ఎలాగో చేస్తున్నాడు కదా అనేసి నేను నా ఫ్రెండ్స్కి కూడా ఇస్తాను బాబా, కొద్దిగా ఎక్కువ చెయ్యి అని చెప్పాను. టెడ్డీ అయితే రాస్తూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్ అంట, ఇవన్నీ చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు చదువుతుందో మాత్రం తెలియదు నాకు. ఇంకా ఆ రోజు అలా బిర్యానీకి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాము. ఇండియా గేట్ ఫస్ట్ వచ్చి మా సుదర్శన్ కోహినూర్ రైస్ తెప్పించుకునేవాడు, చాలా బాగుంటుందని తిరుపతిలో చేసేటప్పుడు అంతా. ఇప్పుడు ఇండియా గేట్కి చేంజ్ అయిపోయాడు. దాని తర్వాత చికెన్ వచ్చేసి 1.5 kg తెప్పించుకున్నాడు. అంటే అది 4 ప్యాకెట్స్ ఉన్నాయి, కాకపోతే 400 grams ఉంటుందన్నమాట ఒక్కొక్కటి. సో అలా 4 ప్యాకెట్స్, ఇంకా 2 kgs రైస్ తెప్పించారు. కానీ మేము ఆ రోజు 1 kg రైస్ వేసుకున్నాము, 1.5 kg రైస్ వేసుకున్నాము అనుకున్నాం. 1.5 kg రైస్ వేసుకున్నాము. టెడ్డీకి ఏమంటే ఆ కొరియన్ నూడిల్స్ తెచ్చుకుంది, స్పైసీగా ఉండేటివి, అది చేసి మనసి అడిగింది, బిర్యానీ లేట్ అవుతుంది అన్నట్టుగా. సో అందుకని అది చేసి ఇచ్చాను, అది తింటా ఉండింది. ఇంకా సుదర్శన్కి జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది కదా, అది చేసి ఇచ్చేసాను. ఇంకా అబ్బోడు వచ్చారంటే భలే ఎంటర్టైన్మెంట్, వీళ్ళకి భలే ఆడుకుంటూ ఉంటారు ఇంకొంతసేపటి వరకు. ఇంతలో మా సుదర్శన్ బిర్యానీ కాదు పులావ్, చికెన్ పులావ్ చేసేసాడు. ఎంత ఎమ్మిగో అంటే నేను తినలేదు, చూడ్డానికి అలా ఉందన్నమాట. బాలే వచ్చింది ఆ టెక్స్చర్, కానీ అంటే ఆ రైస్ ముద్దవడం అట్లా ఏమీ లేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా వీళ్ళు తిన్నారుగా, భలే ఉంది బుజ్జు అనేసి అంటూనే ఉన్నారు. ఇంకా మా సుదర్శన్ ఏమంటే అక్కడే సగం తినేస్తున్నాడు టేస్ట్ చేయడానికి, భలే ఉంది అనుకుంటూ. ఇంకా బాగానే ఉంటుంది, ఎందుకంటే మా సుదర్శన్ చేశారు కదా, బాగానే ఉంటుంది. ఇంకా ఆ స్టీల్ బాక్సులు మంచిగా కడిగి తీసుకొచ్చేసాను. బాబా ఫస్ట్ దాంట్లో వెయ్యి అని చెప్పేసి చెప్తున్నాను, ఏమంటే నా ఫ్రెండ్స్కి ఇద్దాము అనేసి. ఏమంటే కరెక్ట్గా లంచ్ టైం ఫస్ట్ వేడివేడిగా వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, దాని తర్వాత వచ్చి తినేసేయచ్చు, అందుకనేసి. ఇంకోటి జరిగింది ఇక్కడ ఏంటంటే, మా సుదర్శన్ పాపం నాకు తెలియదు అసలు, నా కోసము వెజిటేబుల్ రైస్ చేసి పెట్టున్నాడు, అంటే వెజిటేబుల్ పులావ్ లాగా. ఎంత మంచిగా ఎంత క్యూట్గా మంచిగా చేసి పెట్టేసి ఉన్నాడు. ఇంకా సరే అనేసి యాపీని తీసుకొని ఇద్దరం వెళ్తున్నాము, నా ఫ్రెండ్స్కి ఇచ్చేసి వద్దాము అనేసి. అసలు నేను ఒక్కదాన్నే వెళ్ళేసి ఇచ్చేసి వద్దాము అనేసి అనుకున్నాను, నేను వస్తా అని చెప్పి స్టార్ట్ అయింది. సో అలా ఇంకా యాపీ కూడా వచ్చేసింది. సో ఒకడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసి మళ్ళీ ఇంకొకడికి వెళ్ళేసి ఇచ్చేసి వచ్చేసి మళ్ళీ తిందాము అనేసి అనుకున్నాను. ఇంకా సుదర్శన్ రైతా కూడా భలే టేస్టీగా చేస్తాడు, ఎంత ఎమ్మిగా ఉంటుందో అసలు. ఫస్ట్ ఆ రైస్ బిర్యానీయే తినాలి, అట్లే రైతా లేకుండా అనిపిస్తుంది. అబ్బోడు తాగడు, అబ్బోడు కూడా వద్దు, కోల్డ్ కదా బాబా, అబ్బోడికి కూడా వద్దు, మీరు తినండి, మీరు తాగండి, నా మాటినండి, వద్దు నాన్న కోల్డ్ అయిపోతుంది. నా బిర్యానీ ఏది,
బిర్యానీ గంటి హ్యాపీ చూడరా నా బిర్యానీ పులావ్. బాబా వద్దు బాబా నా మాట బాబా. హ్యాపీ రేపు వెళ్ళాలి కదా స్కూల్కి, ఏదో ఉన్నాయి. డీకాకేం కాదు, నీ సంగతి చూడు. సేపటి పక్కన వాళ్ళ గురించి వస్తూ ఉంటుంది. కొద్దిగా పెట్టు, నాకు ఆకలి లేదు, లేట్గా తిన్నాను. అది ఆలు వేయి బాబా. అబ్బోడు రాని కదా. నేను బాబా అంత పెడతాం. కాల్చావు బాబా. ఆహా, నాన్ స్టిక్ లో చేస్తే కూడా మాడిందా? 5 ప్లేట్స్ కావాలి. అబ్బు కా బాబా అది. కూర్చో, నువ్వు కూర్చో. తాగు, నేను చెప్పిందిలా వద్దని. అబ్బోర్ లాంటి సన్ను ఉంటే నాకు ఎంత బాగుంటుంది. మీరు అసలు మాటే వినట్లేదు. సో అలా అన్నం తినేసాము కడుపు నిండా. మా సుదర్శన్ వెజిటేబుల్ పులావ్ కూడా భలేమిగా చేశాడు, ఎంతో బాగుందో. దాని తర్వాత ఏమంటే ఇంకా రాయన్ మూవీ వచ్చింది కదా ఓటీటీలో, సో అది చూద్దాము. నార్మల్గా ఇక థియేటర్స్లో వచ్చినప్పుడే యామిని టెడ్డీ హ్యాపీ వాళ్ళ ట్యూషన్ మ్యామ్ ఉంది కదా, తను చెప్పింది అక్క భలే ఉంది అక్క వెళ్ళి చూడండి అనేసి. ఇంకా తమిళ్లో ఉందంట, ఇంకా అది అర్థం కాదు కదా, వెళ్ళి చూసినా వేస్ట్ అనేసి ఇంకా వెళ్ళలేదు. ఇంకా అలా ఓటీటీలో వచ్చేసరికి చూద్దాం అనిపించి ఇంకా అబ్బు కూడా భలే ఉందంట అనేసి అన్నాడు. సో అందుకనేసి రాయన్ మూవీ పెట్టుకొని చూస్తున్నాము. బాగుంది, ఫుల్ వాయిలెన్స్ ఉంది. అంటే అలాంటిది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడొచ్చు, బాగుంటుంది. వాళ్ళని సేఫ్టీగా ముందే బయటికి పంపించేశారు. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, మనం లేపేయడానికి ముందే దొరన్న కొడుకుని ఎవడో లేపేశాడన్న. అప్పటి अच्छा कल ना उधर ये है ना क्या बोलते हैं, निकाल को देख लो घर को जाके। ठीक है आप खाना खिलाते हैं ना, इसमें डाल के खा लो। ठीक है आपको कुछ ये पसंद आए दूसरा लेना को तो बिल आपके पास रखियो। ठीक है इधर ही शॉप आप जा सकते हैं। ठीक है बाय बाय। తను మండే రాననింది ఫంక్షన్ పెట్టుకుంటున్నాం అనేసి, అందుకే ఇంకా సండే నైటే పిలిచి తనకి ఇచ్చేసాను. ఇంకా టెడ్డీ హ్యాపీకి ఈ వీకెండ్ వస్తేనే వాళ్ళకి ఆయిల్ అప్లై చేయడం, హెడ్ బాత్లు చేయించడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఆయిల్ సాటర్డే అప్లై చేయడం మర్చిపోయాను, కుదరలేదు, షాపింగ్కి వెళ్ళి అట్లా అంతా బిజీ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే సండే చేసుకుంటున్నాను. మండే ఇంకా హెడ్ బాత్ చేయించి పంపించాలి. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.